రాజకీయ నాయకులు తమకు నచ్చిన నేతల్ని పొగడటము, కీర్తించటము, ప్రశంసించటం మనందరికీ తెలిసిందే. అది అసెంబ్లీ అయినా లేదా బహిరంగ సభ అయినా వాళ్ళు అభిమానం వస్తే తట్టుకోలేకుండా కీర్తిస్తూ ఉంటారు. అట్లాంటిదే ఈవేళ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవధులు లేనంత ఆనందంతో నరేంద్ర మోదీని ప్రశంసలతోటి ముంచెత్తారు. ఒక దశలో అయితే ఈ దేశానికి సంబంధించి శ్రీరామచంద్రుడు ఎంతటి వాడో నరేంద్ర మోడీ అంతటి వాడని శ్రీరామచంద్రుడితో పోల్చి, అలాగే శ్రీరామచంద్రుడు ఎటువంటి కష్ట నష్టాలను ఎదురుగైనప్పటికీ ఆయన వాటిని అధిగమించి రామరాజ్య స్థాపన కోసం కృషి చేశారో నరేంద్ర మోడీ కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారని, అందుకు తాము అంటే ఉడత సాయం అని అనకుండా ఆయన హనుమంతులంగా మేము అంటే ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు హనుమంతులంగా పోల్చుతూ మేము నరేంద్ర మోడీకి హనుమంతులమని, ఆయన ఏం చెప్తే అది చేయటానికి మేము శిరసావహించి ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తారు. అంతటితో కాకుండా ఆయన ఏమన్నారంటే, ఈ దేశంలో ఈ తరహా లాంటి నాయకుడు మరోసారి పుట్టబోరు అని కూడా ఆయన ప్రకటించేశారు. సో అందువల్ల ఆ నాయకుడి అభిమానాన్ని ప్రకటించడం అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం ఈ తరహా ప్రకటన చూసుకోవచ్చు. ఎందుకంటే జనరేషన్కి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క చోట పుడతా వస్తూ ఉంటారు. అయితే అంత మాత్రాన ఈ మరొకళ్ళు అట్లా పుడతారంటే అట్లా పుట్టకపోవచ్చు, వేరే రకంగా పుడతారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్య మాత్రం కొంత విమర్శలు కూడా సహజంగానే వెలువెత్తుతూ ఉన్నాయి. అలానే సోషల్ మీడియాలో కూడా ఆయన పైన పవన్ కళ్యాణ్ పైన కొంత ఒక రకమైన సెటైర్లు పేలుతూ ఉన్నాయి. అంతటితో కాకుండా ఈ 12 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా నరేంద్ర మోదీ సెలవు తీసుకోకుండా పనిచేశారని, అదే ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని కూడా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. దేశాలు తిరగడంలో కూడా దేశాలు తిరిగి ఈ దేశానికి సంబంధించిన అభివృద్ధి వనరులను కానీ నిధులను కానీ తీసుకురావడంలో, ఒప్పందాలు కుదించడంలో నరేంద్ర మోడీయే తప్ప ఇంకొకరెవరు కాదు. ఆయన ఇప్పటికి సుమారు 101 దేశాలు తిరిగారు. ఈ తరహా చరిత్ర మరొకరికి లేదని కూడా పవన్ కళ్యాణ్ కొండబద్దలు కొట్టారు. దీన్ని బట్టి ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ తమ నాయకుడని, అలాగే నరేంద్ర మోడీ ఏం చెప్తే అది మాత్రమే తాము చేస్తామని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తాము బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ దేశానికి పెట్టుబడులు రావడానికి ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ తప్ప మరొకరు కాదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే కాకుండా ఆయన్ను చూస్తుంటే తనకు ఒక్కోసారి తీవ్రమైన దుఃఖం వస్తుందని కూడా అన్నారు. ఎందుకో తెలుసా, తన తల్లిని అలానే తన పైన అబండాలు వేస్తున్నప్పటికీ కూడా వారందరినీ ఏమీ అనకుండా క్షమించగలిగిన నేర్పరి, అలానే క్షమించగలిగిన ఔదార్యం మాత్రమే నరేంద్ర మోడీలో చూస్తానని, అందుకే ఆయన్ని చూసినప్పుడు ఆయనలాగా తాను ఎందుకు ఉండలేకపోతున్నానని కూడా తనకు అనిపిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోడీ క్షమాగుణం మొన్నటి సిజేపీ ఉద్యమంలో చూశానని, ఆయనను తను తిట్టిన వాళ్ళందరినీ తాను క్షమించేశాను, తన మీద విమర్శలు చేసిన వాళ్ళు ఎవరిపైన కేసులు కూడా పెట్టపోను, తాను వాళ్ళందరినీ క్షమిస్తున్నానని చెప్పడం అనేది నరేంద్ర మోడీ ఔన్నత్యానికి, వ్యక్తిత్వానికి గొప్ప నిదర్శనంగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు.